హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మా మమ్మీ మిల్ మేకర్ పలావ్, సోయాబీన్ పలావ్ చేస్తుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందే కట్ చేసుకొని పెట్టుకుంది. మిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, మిల్ మేకర్ ఇవన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకుంది. జింజర్ గార్లిక్ పేస్ట్, గీ. ఇంకా అలానే మనము పలావ్కి కావాల్సిన బాస్మతి రైస్ లేదా ప్లెయిన్ రైస్ ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, ఇంకా ప్యూర్ గీతో కూడా చేయొచ్చు. మేమైతే ఆయిల్ ఇంకా గీ రెండు యూజ్ చేస్తున్నాము. మీ టేస్ట్ ప్రకారం మీరు గీ అన్న ఆయిల్ అన్న వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం టమాటా కూడా వేసుకోవచ్చు. మేము టమాటా వద్దని చెప్పి స్కిప్ చేసాము. మనము ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఫస్ట్ మసాలా దినుసులు వేయాలి. సాజీరా, చెక్క, దాని తర్వాత పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు పచ్చిమిర్చిని మగ్గనివ్వాలి. మసాలా దినుసులు ఇంకా పచ్చిమిర్చి మగ్గినాక మనం ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. నేను చెప్పాను కదా, మీకు కావాలంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ తొందరగా మగ్గాలంటే మనం కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది. కొంచెం మగ్గాక అందులో లీఫ్ వెజిటేబుల్స్, కొరియాండర్, కర్రీ లీవ్స్, మింట్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ కలిపి ఒక 5 minutes మగ్గనివ్వాలి. కొందరు మిల్ మేకర్ ముందుగానే బాయిల్ చేసుకొని యాడ్ చేస్తారు. మేము ముందుగానే బాయిల్ చేయట్లేదు. మరి ముందుగానే బాయిల్ చేసి మనం మళ్ళీ వాటర్లో వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి. సో మేమైతే మిల్ మేకర్ ముందుగానే బాయిల్ చేయట్లే, అలాగే రా మిల్ మేకర్ వేసేస్తున్నాము. అవి ఆయిల్లో వేగనిస్తున్నాము. అలా ఆయిల్లో మిల్ మేకర్ వేగాక మనం ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా ఇంట్లో హోల్ గరం మసాలా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవాలి, ఆప్షనల్. అన్నీ యాడ్ చేయాలి. కారం కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం ఇవన్నీ కారం, ధనియాల పొడి, మసాలా వేసినాక మిల్ మేకర్కి వంటేటట్టు బాగా కలుపుకొని ఒక 2 minutes సాట్ చేసుకోవాలి. మనం లిడ్ పెట్టి ఒక 3 minutes అలా వదిలేస్తే అవన్నీ మసాలాలు మిల్ మేకర్కి పడతాయి. దాని తర్వాత మనము రైస్ ఎంత తీసుకున్నామో దాని రేషియో ప్రకారం వాటర్ అందులో పోసుకోవాలి. మేమైతే బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము. సో దట్ అన్నం పుల్లలుగా వస్తుంది. వాటర్ బాయిల్ అయ్యాక ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసేయాలి. బాస్మతి రైసే కాదు, ప్లెయిన్ రైస్తో కూడా మనం పలావ్ చేసుకోవచ్చు. అలా బాస్మతి రైస్ వేసాక ఓన్లీ 1 side మాత్రమే కలిపేసి, అంటే ఒకటే యాంగిల్లో కలపాలి. మొత్తం నచ్చినట్టు కలపకుండా. సో నచ్చినట్టు కలిపితే బియ్యం విరుగుతాయి. సో ప్రాపర్గా కలుపుకొని లిడ్ పెట్టి ఒక 5 to 7 minutes వదిలేస్తే మనకి పలావ్ రెడీ అవుతుంది. చూడండి పలావ్ రైస్ ఎంత విడివిడిగా పుల్లలుగా వచ్చిందో. లాస్ట్లో మనం కొత్తిమీర ఇంకా లెమన్ జ్యూస్ ఈజ్ ఆప్షనల్, యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్ అండ్ హెల్తీ మిల్ మేకర్ పలావ్ రైస్ రెడీ అయింది. మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.
ఇక్కడైతే నేను ఫుడ్ పలావ్ మా తమ్ముడికి, మా మమ్మీ నాకు మా తమ్ముడికి పెడుతుంది. మా ఇద్దరికైతే టేస్ట్ బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ ది వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.